ఇవాళ దేశ భద్రతకు ఇవాళ బీజేపీ, అమిత్ షా, మోడీ ఇవాళ దేశానికి పట్టిన దరిద్రంలాగా మేము భావిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే తెలంగాణ లాగానే ఒక రోల్ మోడల్గా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఉంది. కాబట్టి ఈ దేశంలో అందరం ఐక్యమై ఇవాళ సకల జనులంతా ఐక్యమై రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుందాం. ఇలాంటి బండి సంజయ్లు తన పదవిని కాపాడుకోవడానికి మోడీ, అమిత్ షా దగ్గర కొంగజపం చేస్తూ ఇవాళ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బండి సంజయ్ ఖబర్దార్. ఇవాళ వచ్చే ఎన్నికల్లో బీజేపీ భూస్థాపితం చేసి కాంగ్రెస్ జెండాను ఎత్తిపడతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి బాధ్యతలు తీసుకుంటారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ రాహుల్ గాంధీని విమర్శించేంత స్థాయి గాని చరిత్ర గాని బండి సంజయ్కి లేదు. ఇలాంటి పిచ్చుకలు ఇవాళ ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు తప్ప రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ. నమస్తే.